హాయ్ ఫ్రెండ్స్, ఈ అందమైన గ్రౌండ్లో మృదుగుంట లాంటిది ఫామ్ అయింది అనమాట. దీంట్లో చాలా కైండ్ ఆఫ్ జీవరాశులు వచ్చేసి వాటి యొక్క లివింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాయి అనమాట. కొన్ని తూనీగలు తిరుగుతున్నాయి, దాని తర్వాత లోపల సమ్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. అలా ఇలా ఇక్కడ మనతో ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది ఫామ్ అయిపోయింది. అయితే వీటిలో కొన్ని ఇన్సెక్ట్స్ కానీ ఇవి కానీ ఏం చేస్తాయంటే అక్కడే ఉంటాయి అన్నమాట. వర్షం పడినంత కాలం ఇక్కడంతా అన్నీ దొరుకుతున్నాయి, మనం ఇక్కడ మంచిగానే ఉండిపోవచ్చు అని చెప్పి కొన్ని అక్కడ ఉంటాయి. కొన్ని ఏమో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాయి అనమాట. కొన్ని ఏమో అటుపక్క, కొన్ని ఇంకొంచెం డ్రైనేజ్ అలా ఉన్నాయి, మైగ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడే ఏవైతే ఉండిపోయినాయో ఆ పర్టికులర్ దాంట్లో కొంతకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఇది మొత్తం డ్రై అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఆ పర్టికులర్ మృదుగుంటలో ఉన్న ఏవైతే ఆర్గానిజమ్స్ కానీ లివింగ్ ఆర్గన్స్ అన్నీ ఉన్నాయో కొన్ని జనరేషన్స్ అయిపోయిన తర్వాత కొన్ని అక్కడే ఉండిపోయి అక్కడే అది దాంతోపాటు అంతమైపోతాయి. ఏవైతే ఇక్కడ నుంచి కొత్త ప్లేసెస్ ఎత్తుక్కుంటూ ఎక్స్ప్లోర్ చేసి ఉన్నాయో అవి ఆ టైంకి అక్కడ సస్టైన్ అయిపోతాయి అన్నమాట. సో కొంచెం మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు ఇలాంటి కొన్ని సిమిలర్ థింగ్స్ చేస్తూ ఉంటాం. ఒక జాబ్ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్కిల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. అలా మల్టిపుల్ థింగ్స్లో మనకు ఒక చోట ఇది కంఫర్టబుల్గా ఉందని చెప్పి అక్కడే ఉండిపోతాం అనమాట. ఇది బాగానే ఉంది, బాగానే సస్టైన్ అవుతుంది కదా, ఇంకా మనకి ప్రాబ్లం ఏముంది అనుకుంటాం. కాకపోతే థింగ్స్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు, టైం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, అది అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో టైం మనం కొంచెం మంచి పరిస్థితులు ఉన్నప్పుడే మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త థింగ్ ఎక్స్ప్లోర్ చేస్తూ అంటే ఏదైనా మనం ఒక స్కిల్ ఖచ్చితంగా చాలా బాగా నేర్చుకుని ఉండాలి. దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ మనకి లేనివి, మనకి ఇప్పుడు దాకా రానివి కొంచెం నేర్చుకుంటూ ఉంటే మనకి ఈ మారుతున్న ప్రపంచం మన ఇంకా అసలు ఇప్పుడున్న ప్రజెంట్ లోకం అయితే జాబ్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ అయితే విపరీతంగా చేంజ్ అవుతుంది అనమాట. సో మనం స్కిల్స్ కానీ మన ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కానీ మన ఫ్రీ టైమ్స్లో కొంచెం అలాగే ఏం చేసుకుంటూ వెళ్తే మనకేంటంటే ఆ పర్టికులర్ సడన్ చేంజ్ వచ్చినప్పుడు ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. అలాగైతే వాటి యొక్క లైఫ్ సస్టైన్ అవ్వడానికి వాటికి హెల్ప్ అయినాయో అలాగే మనకు కూడా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు ఇంట్రోవర్ట్ అయితే అది నాకు మాట్లాడడం చేత కాదు, సో నేను ఇంతే అలా వద్దు. ఏంటంటే ట్రై చేయండి, అప్పుడే కదా తెలుస్తుంది మీరు అసలుకి ఏం చేయగలరు, ఏం చేయలేరు. మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీ సర్వైవల్ ఎబిలిటీస్ అండ్ మీ యొక్క వే ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయం నార్మల్ చిన్న జీవరాశులకు కూడా తెలుసు. వాటిలో కొన్ని చేస్తూ ఉంటే కొన్ని చేస్తూ ఉండవు. సేమ్ అలాగే మనుషులు మనం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు బ్రో, అలా కాదు, మాకు ఇంతే వచ్చు, మాకు ఈ బురదగుంటే నచ్చింది, మేము దీంట్లోనే వెళుతామంటే ఇట్స్ ఓకే.